ఇక్కడ చూడండి, ఇది క్యూ లైన్, మూడు గుండ్లకు దారి. ఇక్కడ క్యూ లైన్ కట్టారు. దగ్గర దాదాపు 1 కిలోమీటరు దూరంలో ఇక్కడ మూడు గుండ్ల దర్శనానికి శ్రీ ముద్దలింగేశ్వర స్వామి శివయ్య దర్శనానికి ఇక్కడ భక్తులు క్యూ లైన్ కట్టారు. దాదాపు ఒక 12 గంటల సమయం ఇక్కడ పడుతుంది స్వామివారి దర్శించుకోవడానికి. ఇప్పుడు సాయంత్రం మొదలైంది. మళ్ళీ 12 గంటలు అంటే దాదాపు 6 గంటల నుంచి 6 గంటల దాకా 12 గంటలు సమయం పడుతుంది. ఇక్కడ నుంచి స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఓం నమో భగవతే రామలింగాయ అని స్వామివారి స్మరిస్తూ ఈరోజు ఎలాగైనా సరే స్వామివారిని దర్శించుకోవాలి, దర్శనం చేసుకోవాలి. పైన ఉన్న మూడు గుండల్లో ఉన్న ఆ ముద్దలింగేశ్వరుణ్ణి ఇదే చూడండి, ఇదే మూడు గుండ్లు. పైన పెద్ద కొండ పైన ఇలా మూడు గుండ్లతో స్వామి ఉంటాడు. ఆ పైన ఒక లింగం ఉంటుంది. ఆ లింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా ప్రతి అమావాస్యకి ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. వాళ్ళకు స్వామివారికి చెప్పిన ఆ కోరికలు వాళ్లకు వెంటనే తీరుస్తాడు. అలా తీర్చడం వల్లనే ఇక్కడ స్వామివారిని నమ్మకంతో వచ్చి భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడ సర్వరోగ నివారణం మరియు కళ్ళలోకి వచ్చి ఎన్నో బాధలు తీరుస్తాడు, అనారోగ్య సమస్యలు తీరుస్తాడు, మరియు మనకు మొక్కిన మొక్కులకి తప్పకుండా పరిష్కారం చూపుతాడు. ఆయనే స్వయంగా కళలోకి వచ్చి మనకు సమస్యలన్నీ పరిష్కారం ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలి అని అన్నీ మనకు మార్గదర్శనం చేస్తాడు. కొన్ని మనకున్న అనారోగ్య సమస్యలకు కూడా ఆయన చెట్టు పోసి మనకు నయం చేస్తాడు. ఇక్కడ ఆపరేషన్ బండ ఉంటుంది. ఆపరేషన్ బండ కాడ కూడా ఆయన ఎన్నో ఆపరేషన్లు చేసి ఎంతో మంది భక్తులని మంచిగా చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి చాలా వరకు. ఇక్కడ భక్తులు ఇంత తండోపు రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఒక్కరోజు వచ్చిన భక్తులు కాదు. దాదాపు ఒక్కొక్కరు 5-10 సంవత్సరాలు, ఒక్కొక్కరు 50 సంవత్సరాలు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు లెక్క ఎక్స్పీరియన్స్ స్వామివారితోటి. ప్రతి అమావాస్యకి రెగ్యులర్గా వస్తారు, రెగ్యులర్గా దర్శించుకుంటారు. చూడండి, ఇది ఈ క్యూ లైన్ మొదటి కంపార్ట్మెంట్. ఇది ఇక్కడ 10 రూపాయల దర్శనము, 50 రూపాయల దర్శనం ఉంటుంది. ఇక్కడ నుంచి మనం 10 రూపాయల దర్శనానికి వెళ్తాము. ఇలా చూసుకుంటే 50 రూపాయల దర్శనం ఇక ఈ సందులో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి 50 రూపాయల దర్శనానికి మనం పైన మూడు గుండ్ల పైన శివలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తారు. ఇది 10 రూపాయల దర్శనం. ఇక్కడ నుంచి మనం కొంచెం లాంగ్ ఉంటుంది డిస్టెన్స్, అందుకే ఇక్కడ 10 రూపాయల దర్శనం. ఇది రెండో కంపార్ట్మెంటు. ఇక్కడ నుంచి ఇలా స్వామివారిని ఓం నమో భగవతే రామలింగాయ, ఓం నమ శివాయ అని ఇలా స్మరణ చేసుకుంటూ వాళ్ళు దర్శనానికి ముందుకు కదులుతున్నారు. ఇది మూడో కంపార్ట్మెంటు. ఈ మూడో కంపార్ట్మెంట్ నుంచి ఇక వేరే సందు ఉంటుంది. అది గుండ్ల సందు నుంచే అక్కడ 50 రూపాయల దర్శనం లాగానే ఇక్కడ 10 రూపాయల దర్శనం లాగానే ఇక్కడ ఒక సందు ఉంటుంది. ఆ సందులో నుంచి పైకి మూడు గుండ్లకు చేరుకొని ఆ స్వామివారిని దర్శించుకుంటారు. ఇదే మూడు గుండ్లకు పోయే దారి. పైకి చేరుకున్నాక వాళ్ళ మొక్కులను చెల్లిస్తారు. కొంతమంది గంటలు కడతారు, పిల్లలు కావాలనుకునే వారు తొట్టెలు కడతారు. ఇక పాలతో అభిషేకం చేస్తారు. ఈ స్వయంభుగా ఏర్పడిన శివలింగం ఇదే శ్రీ జడల రామలింగేశ్వర స్వామి. దర్శించుకొని భక్తులు ఇక్కడ నిద్ర చేసి స్వామివారిని ఇక్కడ నామస్మరణ చేసుకొని వాళ్ళు చేయాల్సిన పూజలన్నీ చేసి స్వామివారికి మొక్కులు అప్పచెప్పి ఇంటికి బయలుదేరుతారు. ఇక బాధ్యత మొత్తం ఆ శివయ్యదే. నెల వరకు మళ్ళా మాసం వచ్చే వరకు ఆయనదే బాధ్యత, పూర్తి బాధ్యత ఆయనే తీసుకొని వాళ్ళ కుటుంబాలను చల్లగా చూస్తాడు. వాళ్ళకి అందుకే ఇన్ని సంవత్సరాల సంధి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని ఎందుకు వస్తున్నారంటే కారణం అదే. మీరు కూడా నమ్మండి, రండి భక్తులు, స్వామివారిని నమ్మండి. ఓం నమో భగవతే రామలింగాయ, ఓం నమో శివాయ.